హలో ఎవ్రీవన్. ఈరోజు ర్యాపిడ్ రివిజన్‌లో భాగంగా ఫోర్త్ వీడియో డిస్కస్ చేయబోతున్నాము. సో, ఇందులో మెయిన్‌లీ లెటర్ రైటింగ్‌కి సంబంధించిన క్వెషన్ ఆన్సర్స్‌ని డిస్కస్ చేద్దాం. సో, ప్రీవియస్ మోడల్ పేపర్‌లో చూసినట్టయితే మాక్సిమం ప్రతి మోడల్ పేపర్‌లో అంటే ప్రతి ప్రీవియస్ క్వెషన్ పేపర్‌లో క్వెషన్ అనేది లెటర్ రైటింగ్ నుంచి రావడం జరిగింది. అందువల్ల దాని గురించి డిస్కస్ చేద్దాం. సో, లెట్ అస్ సీ ద ఫస్ట్ క్వెషన్ నౌ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ వే టు రైట్ ద డేట్ ఇన్ ఫార్మల్ లెటర్? సో, ఫస్ట్ క్వెషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి? విచ్ ఆఫ్ ద డేట్ అంటే డేట్ ఫార్మాట్ అనేది ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు ఇందులో. సో ఏ ఆప్షన్ ని చూసినట్టయితే 12/5/2026, సెకండ్ బి మే 12/2026, సి 12/5/26, డి మే 12/26. సో ఫస్ట్ ఫార్మాట్ చూసినట్టయితే 12/5/26 ఇది ఇన్ఫార్మల్. ఇన్ఫార్మల్ అంటే మనకి ఇక్కడ కన్‌ఫ్యూజ్ ఉంటుంది. అంటే ఏది మంత్, ఏది డేట్ అనేది కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో ఇది ఇన్ఫార్మల్ అవుతుంది. సో బి ఈస్ ద కరెక్ట్ వన్. మే 12, 2026 ఈస్ కరెక్ట్ వన్. అండ్ థర్డ్ సి అనేది ఇందులో కూడా క్లియర్‌గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఇది కూడా ఇన్ఫార్మల్ అవుతుంది. సో ఫోర్త్ టోటల్లీ రాంగ్. రైట్. కమింగ్ టు సెకండ్ క్వెషన్. వాట్ ఈస్ ద కరెక్ట్ సబ్స్క్రిప్షన్ ఫర్ ఫార్మల్ లెటర్ వెన్ యూ డు నాట్ నో ద రెసిపియెంట్స్ నేమ్? ఏమడుతున్నాడు ఇక్కడ? సబ్స్క్రిప్షన్ అడుగుతున్నాడు. రైట్. దేని గురించి అంటే వెన్ యూ డు నాట్ నో ద రెసిపియన్స్ నేమ్ అంటే రిసీవర్ నేమ్ అనే నువ్వు లెటర్ ఎవరికి రాస్తున్నావో తెలియనప్పుడు మనం ఎలాంటి సబ్స్క్రిప్షన్ రాయాలి అని అడుగుతున్నాడు. రైట్. సో యువర్స్ లవింగ్లీ అనేది ఏంటి? ఇది ఇన్ఫార్మల్ అంటే మన పర్సనల్ లెటర్స్ రాస్తున్నప్పుడు యువర్స్ లవింగ్లీ వాడతాం. సెకండ్ యువర్స్ సిన్సియర్లీ అనేది ఎవరికి అంటే మనకు తెలిసిన వాళ్ళకి రాస్తున్నప్పుడు మాత్రమే యువర్స్ సిన్సియర్లీ వాడాలి. సో అన్నోన్ పర్సన్ కి యువర్స్ ఫెయిత్ఫుల్లీ ఇది కరెక్ట్ అవుతుంది. సో బెస్ట్ విషెస్ దేనికి అంటే పర్సనల్ లెటర్స్ కి వాడతాం మనం. రైట్. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్? యువర్స్ ఫెయిత్ఫుల్లీ అంటే వెన్ యూ డు నాట్ నో ద రిసిపియంట్ నేమ్ అంటే ఎవరికి లెటర్ రాస్తున్నామో ఆ పర్సన్ మనకి తెలియనట్టయితే రైట్ అలాంటప్పుడు యువర్స్ ఫెయిత్ఫుల్లీ వాడాలి. కమింగ్ టు క్వశ్చన్ నెంబర్ థర్డ్. వేర్ ఈస్ ద సెండర్స్ అడ్రస్ యూజువల్లీ ప్లేస్డ్ ఇన్ ఎ మోడర్న్ ఫార్మల్ లెటర్? ఏమంటున్నాడు ఇక్కడ? సెండర్స్ యొక్క అడ్రస్ ని ఎక్కడ మెన్షన్ చేయాలి? ఎందులో? మోడర్న్ ఫార్మల్ లెటర్ లో. సో మోడర్న్ ఫార్మల్ లెటర్ అంటే ఏంటి? యాక్చువల్లీ మనం నిన్న డిస్కస్ చేసాము. సో ఓల్డ్ ఫార్మాట్ ఈజ్ ఇండెంటెడ్ లెటర్ అంటాం. మోడర్న్ ఫార్మల్ లెటర్ ఈజ్ నథింగ్ బట్ బ్లాక్డ్ ఫార్మల్ లెటర్ అంటాం. సో ఈ బ్లాక్డ్ ఫార్మల్ లెటర్ లో ఎక్కడ యూజ్ చేస్తాం మనం సెండర్స్ యొక్క అడ్రస్ ని అంటే at the bottom left corner, at the top left corner, right, in the middle of the page, below the recipient's address. సో ఎట్ ద బాటమ్ అంటే ఇది రాంగ్. మనం బాటమ్ లో రాయం. రైట్. ఎందుకంటే ఇది మోడర్న్ ఫార్మ్. సో బి ఎట్ ద టాప్ లెఫ్ట్ కార్నర్. ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే మనం నిన్నటి వీడియోలో డిస్కస్ చేసాం. ఏంటి? లెటర్ అనేది ఫార్మల్ లెటర్ లో ఏం చేస్తాము? ఎవ్రీథింగ్ రిటర్న్ స్టార్టెడ్ ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ మార్జిన్. అవునా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. అలాంటప్పుడు ఇక్కడ బిగినింగ్ లోనే మనం సెండర్స్ యొక్క అడ్రస్ ని రాయడం జరుగుతుంది. ఫ్రమ్ అడ్రస్. రైట్. అది టాప్ లెఫ్ట్ కార్నర్ అవుతుంది. అంతేకాని రిమైనింగ్ ఆల్ ఆర్ రాంగ్. ఫోర్త్ వన్. విచ్ ఆఫ్ దీస్ ఈస్ మోస్ట్ అప్రోప్రియేట్ సాల్యుటేషన్ ఫర్ ఇన్ఫార్మల్ లెటర్ టు ఫ్రెండ్? సో సాల్యుటేషన్ అంటున్నాడు. సాల్యుటేషన్ అంటే ఏంటి? అభివాదం అంటే గ్రీటింగ్స్ అంటాం. ఏ లెటర్ లో అడిగాడు? ఇన్ఫార్మల్ లెటర్ లో అన్నాడు. రైట్. ఇన్ఫార్మల్ లెటర్ ఎవరికి అంటే ఫ్రెండ్ కి. ఫ్రెండ్ కి మనం లెటర్ రాస్తున్నప్పుడు అది ఇన్ఫార్మల్ లెటర్ అవుతుంది. అంటే ఫార్మల్ లెటర్ కాదు, అఫీషియల్ లెటర్ కాదు, పర్సనల్ లెటర్ అవుతుంది. సో అందులో మనం ఫ్రెండ్ ని ఎలా గ్రీట్ చేస్తాము అంటే రెస్పెక్టెడ్ సార్. ఇది రాంగ్. ఎందుకంటే ఇది ఫార్మల్ లెటర్ లో ఇచ్చేస్తాం. డియర్ రాహుల్ ఇది కరెక్ట్. అంటే ప్రియమైన రాహుల్ కి అంటాం. ఇది ఇన్ఫార్మల్ లెటర్ లో మెన్షన్ చేస్తాం. టు హోమ్ ఇట్ మే కన్సర్న్ అనేది కూడా ఫార్మల్ అవుతుంది. డియర్ మిస్టర్ రాహుల్ ఇది కూడా ఫార్మల్ అవుతుంది. రైట్. బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫిఫ్త్ వన్. వాట్ ఈస్ ద సబ్జెక్ట్ లైన్ ఇన్ ఫార్మల్ లెటర్ యూజ్డ్ ఫర్? ఎస్. మనకి సబ్జెక్ట్ లైన్ అడుగుతున్నాడు. సబ్జెక్ట్ లైన్ అంటే ఏంటి? అంటే మన లెటర్ సబ్జెక్ట్ లైన్ అంటే ఏంటి? ఎందులో? ఫార్మల్ లెటర్. సో మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే సబ్జెక్ట్ లైన్ ఓన్లీ ఫార్మల్ లెటర్ లోనే ఉంటుంది. రైట్. ఇన్ఫార్మల్ లెటర్ లో అంటే పర్సనల్ లెటర్ లో మనం సబ్జెక్ట్ లైన్ రాయాల్సిన అవసరం లేదు. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సబ్జెక్ట్? టు టెల్ ద రెసిపియన్స్ నేమ్. రాంగ్ ఆన్సర్. అంటే రిసీవర్ నేమ్ రాయడం అనేది అంటున్నాడు. కాదు. టు గివ్ ఎ బ్రీఫ్ ఓవర్ వ్యూ ఆఫ్ ద లెటర్స్ పర్పస్. ఎస్ ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఒక బ్రీఫ్ గా ఓవర్ వ్యూ ఇవ్వడం లెటర్ లో. ఫర్ ఎగ్జాంపుల్ మన లెటర్ రాస్తున్నాం, ఇక్కడ సబ్జెక్ట్ లైన్ రాస్తాం. ఏమని? అప్లికేషన్ ఫర్ లీవ్ లేదా అప్లికేషన్ ఫర్ ఇంకా సంథింగ్ బొనఫైడ్ సర్టిఫికేట్ ఏది ఉంటే అది అది మనం దాన్ని ఏమంటాము అంటే సబ్జెక్ట్ లైన్ అంటాము. ఆ సబ్జెక్ట్ లైన్ బ్రీఫ్ గా మెన్షన్ చేయడం.
సో టు గివ్ ఏ బ్రీఫ్ ఓవర్‌వ్యూ ఆఫ్ ద లెటర్స్ పర్పస్ అంటాం. టు మెన్షన్ ద సెండర్స్ హాబీస్ ఇది రాంగ్ అవుతుంది. టు ప్రొవైడ్ ద డేట్ ఇది కూడా రాంగ్. రైట్. కమింగ్ టు సిక్స్త్ క్వెషన్. ఇన్ ఏ ఫార్మల్ లెటర్ వాట్ ఫాలోస్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ద సాల్యుటేషన్ అంటున్నాడు. రైట్. సాల్యుటేషన్ తర్వాత ఏది ఫాలో అవుతాం అంటే ఏం రాస్తామో అడుగుతున్నాడు. రైట్. ద డేట్, ద బాడీ ఆఫ్ ద లెటర్, ద సిగ్నేచర్, ద సెండర్స్ అడ్రస్. సింపుల్. సాల్యుటేషన్ అంటే ఏంటి? గ్రీటింగ్స్. గ్రీటింగ్స్ ఎందులో అంటున్నాడు? ఇది ఫార్మల్ లెటర్ లో అంటున్నాడు. ఫార్మల్ లెటర్ అంటే ఏంటి? నార్మల్ గా రెస్పెక్టెడ్ సార్ లేదా రెస్పెక్టెడ్ మేడం అని రాస్తాం సాల్యుటేషన్ లో. రైట్. రాసిన తర్వాత ఏం చేస్తాం? డైరెక్ట్ మనం బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తాం. రైట్. బాడీ ఆఫ్ ద లెటర్ ఈజ్ నథింగ్ బట్ సోల్ ఆఫ్ ద లెటర్ అంటే లెటర్ యొక్క ఆత్మ అంటాము దాన్ని. అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ద డేట్ అనేది మనం బిగినింగ్ లోనే రాస్తాము. సిగ్నేచర్ అనేది కింద సబ్స్క్రిప్షన్ అది. ద సెండర్స్ అడ్రస్ ఇది కూడా బిగినింగ్ లోనే రాస్తాము. రైట్. ఫార్మల్ లెటర్ ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ సాల్యుటేషన్ తర్వాత రాసేది ఏంటి అంటే ద బాడీ ఆఫ్ ద లెటర్. సెవెంత్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఫార్మల్ లెటర్ అంటే ఫార్మల్ లెటర్ యొక్క పార్ట్ కానిది ఏంటిది నాలుగింటిలో అంటున్నారు. సో ఏ ఎన్క్లోజర్, బి ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఆర్ స్లాంగ్, సాల్యుటేషన్, రిసిపియన్స్ అడ్రస్. సో మనకి ఎన్క్లోజర్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది కాదు. రైట్. బి ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఆర్ స్లాంగ్ ఇది రాంగ్. సో ఇది కరెక్ట్ ఆన్సర్. అంటే మనం ఫార్మల్ లెటర్ లో మనం ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేయం. ఓన్లీ పర్సనల్ లెటర్ లోనే మనం ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. మనం ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా పర్సనల్ గా రాస్తున్నప్పుడే మన యొక్క ఓన్ స్లాంగ్ లో కానీ పర్సనల్ లాంగ్వేజ్ లో కానీ రాస్తాం. సాల్యుటేషన్ అంటే గ్రీటింగ్ అనేది ఫార్మల్ లెటర్ లో ఉంటుంది కంపల్సరీగా. రిసిపియన్స్ అడ్రస్ అనేది కంపల్సరీ రిసీవర్ యొక్క అంటే ఎవరికి రాస్తున్నామో అతని యొక్క అడ్రస్ రాయాల్సిందే. సో ఫార్మల్ లెటర్ లో యూజ్ కానిది ఏంటిది? బి ఆన్సర్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్. ఎయిత్ వన్. వాట్ షుడ్ బి ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ఫార్మల్ లెటర్ కంటైన్ అంటే ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ఫార్మల్ లెటర్ లో ఏముంటుంది? రైట్. మనకి నార్మల్ గా పారాగ్రాఫ్ ని ఏమని చెప్పాము? పారాగ్రాఫ్ ని మూడు పారాగ్రాఫ్లుగా డివైడ్ చేసి రాయాలి అని చెప్పాము. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఏముంటుంది అంటే ఇంట్రడక్షన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పారాగ్రాఫ్ లో ఇంట్రడక్షన్ ఉండాలి అండ్ స్పేస్ ఇచ్చి 2 లైన్ స్పేస్ ఇవ్వాలి. ఈ ఫార్మాట్ లో మోడర్న్ లెటర్ లో గుర్తుపెట్టుకోండి. మోడర్న్ లెటర్ లో ఫస్ట్ ఇంట్రడక్టరీ ఉండాలి. సెకండ్ ఏమో రైట్ ఇష్యూ మీరు దేని గురించి రాస్తున్నారు అంటే పర్పస్ ఏంటో పర్పస్ రాయాలి. రైట్. అండ్ థర్డ్ వన్ లో ఏంటి అంటే వాట్ కైండ్ ఆఫ్ యాక్షన్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ అంటే మీరు ఆ రాస్తున్న వ్యక్తి నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో ఆ యాక్షన్స్ ఆ చర్యలు ఏంటో మనం థర్డ్ పారాగ్రాఫ్ లో అంటే కన్క్లూజన్ లో రాయాలి. రైట్. ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏమన్నా మనం ఇంట్రడక్టరీ అన్నాం. సో ఇక్కడ వాట్ షుడ్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ ఆఫ్ ఫార్మల్ లెటర్ అన్నారు కాబట్టి ఇంక్వైరింగ్ అబౌట్ ద రిసిపియన్స్ హెల్త్ అంటే ఆ రిసీవర్ యొక్క అంటే ఎవరికైతే లెటర్ రాస్తున్నామో అతని హెల్త్ గురించి ఎంక్వైరీ చేయడం అంటున్నాడు. ఇది రాంగ్. మరి ఎందులో ఎంక్వైరీ చేస్తాం? ఓన్లీ పర్సనల్ లెటర్ లోనే ఎంక్వైరీ చేస్తాం. ఒకవేళ మన ఫ్రెండ్ కానీ రిలేటివ్స్ కానీ రాసినప్పుడు ఏమంటాం మనము నార్మల్ గా నేను ఇక్కడ కుశలంగా ఉన్నావు, నీవు కూడా కుశలంగా ఉన్నావా అంటే అతని క్షేమంగా ఉన్నావా అని హెల్త్ గురించి ఎంక్వైరీ చేస్తాం. అది ఎందులో? ఓన్లీ ఇన్ఫార్మల్ లెటర్ లో మాత్రమే. అండ్ బి ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద రైటింగ్ లెటర్. రైట్. ఇది కరెక్ట్ అవుతుంది. ద మెయిన్ పర్పస్ ఆఫ్ రైటింగ్ ద లెటర్ ఎందుకు రాస్తున్నామో అది మనం ఇంట్రడక్టరీ పార్ట్ లో రాయాలి. రైట్. ఐఎమ్ రైటింగ్ దిస్ లెటర్ టు కన్వే సంథింగ్ ఏ మెసేజ్ అది రైట్ అది రాయాలి. అండ్ సి ఏ డీటెయిల్ హిస్టరీ ఆఫ్ ద సెండర్ ఇది అవసరం లేదు. సెండర్ యొక్క హిస్టరీ అవసరం లేదు. ఏ లిస్ట్ ఆఫ్ కంప్లైంట్ అనేది కూడా ఇవ్వం. అది ఎందులో? ఇన్ఫార్మల్ లెటర్స్ లో మనం రాస్తాం. రైట్. ఇది ఇన్ఫార్మల్ మెథడ్ అంటాం. ఫార్మల్ లెటర్ లో ద మెయిన్ పర్పస్ రాయాలి, ఇంట్రడక్టరీ రాయాలి. నైన్త్ క్వశ్చన్. హౌ డూ యూ ఎండ్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్ టు ఎ సిబ్లింగ్? సిబ్లింగ్ అంటే మన యొక్క అన్న లేదా తమ్ముడు అన్నట్టు. రైట్. అది ఇన్ఫార్మల్ లెటర్ అవుతుంది. తమ్ముడు మన పర్సనల్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రాసినప్పుడు అది ఇన్ఫార్మల్ లెటర్ అవుతుంది. సో అందులో ఏ విధంగా ఎండ్ చేస్తావు అని అడుగుతున్నాడు. యువర్స్ ఒబీడియంట్లీ ఇది రాంగ్. ఇది ఫార్మల్ లెటర్ అవుతుంది. విత్ లవ్ ఇది కరెక్ట్ అవుతుంది. విత్ లవ్ అనేది కరెక్ట్ అవుతుంది. యువర్స్ ట్రూలీ అంటే ఇది కూడా వాడొచ్చు. బట్ ఇది ఏంటంటే సెమీ ఫార్మల్ అనొచ్చు మనం. రైట్. విత్ లవ్ అనేది ఎగ్జాక్ట్ మన ఫ్రెండ్ మన సిబ్లింగ్ అన్న లేదా తమ్ముడికి రాస్తున్నాం కాబట్టి సిన్సియర్లీ అనేది ఇది ఫార్మల్ లెటర్. 10th క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ద ఇన్సైడ్ అడ్రస్ ఇన్ ఎ ఫార్మల్ లెటర్? సో ఇన్సైడ్ అడ్రస్ అంటే నథింగ్ బట్ రిసీవర్ మనం ఎవరికైతే రిసిపియెంట్ కి రాస్తున్నామో అతన్ని ఏమంటాం మనం? ఇన్సైడ్ అడ్రస్ అంటాము. అడ్రస్ పార్ట్. రిసిపియెంట్ అంటే ఎవరికైతే లెటర్ సెండ్ చేస్తున్నాం అతని యొక్క అడ్రస్. సో ఇట్ ఈస్ ద సెండర్స్ ఓన్ అడ్రస్ అంటున్నాడు. సెండర్స్ అంటే మనం సెండ్ చేస్తున్నాం కాబట్టి మన యొక్క అడ్రస్ కాదు. ఇట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ద రిసిపియెంట్. ఎస్ ఎగ్జాక్ట్లీ అడ్రస్ ఆఫ్ ద
రిసిపియంట్ ఎవరికైతే మనం లెటర్ రాస్తున్నామో అతని యొక్క అడ్రస్, దాన్ని మనం ఏమంటాము, ఇన్సైడ్ అడ్రస్ అంటాము. సో ఇట్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ ద పోస్ట్ ఆఫీస్, రాంగ్ ఆన్సర్. ఇట్ ఈస్ ద అడ్రస్ ఆఫ్ ద కంపెనీస్, ఇది కూడా రాంగ్ ఆన్సర్. రైట్. సో ఓన్లీ ఎవరిది, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో లెటర్ అతని యొక్క అడ్రస్. అండ్ కమింగ్ టు 11th క్వశ్చన్, which of the following is the most appropriate way to begin the body of informal letters to cousin? ఎస్, బాడీ ఆఫ్ ద లెటర్ అనేది ఏ విధంగా మనం బిగిన్ చేయాలి, ఎవరికి రాస్తున్నప్పుడు, కజిన్ కి. కజిన్ అంటే ఎవరు, రైట్, అన్న లేదా తమ్ముడు లేదా అక్క లేదా చెల్లె, రైట్, మన రిలేటివ్స్ అన్నట్టు. వాళ్ళకి రాస్తున్నప్పుడు ఏ విధంగా బాడీ ఆఫ్ ద లెటర్ స్టార్ట్ చేయాలి అంటున్నాడు. దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ అంటున్నాడు. దిస్ ఇస్ టు ఇన్ఫార్మ్ యూ దట్ అనేది ఏమవుతుంది, ఇది ఫార్మల్ లెటర్ అవుతుంది. ఏమవుతుంది, ఫార్మల్ లెటర్. ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ఇన్ ద బెస్ట్ ఆఫ్ హెల్త్ అండ్ స్పిరిట్స్. ఎస్, ఇది కరెక్ట్ అవుతుంది. అంటే ఈ లెటర్ అంటే మీ యొక్క క్షేమం, రైట్, తెలుసుకోవాలనుకుంటున్నాను, రైట్ అనే మీనింగ్ లో మనం రాస్తే దాన్ని ఏమంటాము, అది కరెక్ట్ అవుతుంది. మన పర్సనల్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ రాసినప్పుడే వాళ్ళ యొక్క యోగక్షేమాన్ని మనం కనుక్కుంటాం. రైట్, ఐ హోప్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ ద బెస్ట్ ఆఫ్ హెల్త్ అండ్ స్పిరిట్స్, అంటే నీవు కుశలంగా క్షేమంగా ఉన్నావని ఆశిస్తూ ఈ లేఖ రాస్తున్నాను అనే మీనింగ్ వస్తుంది. విత్ రిఫరెన్స్ టు యువర్ ప్రీవియస్ కమ్యూనికేషన్, ఇది రాంగ్, ఇది ఫార్మల్ అవుతుంది. ఐఎమ్ రైటింగ్ టు బ్రింగ్ యువర్ కైండ్ నోటీస్, ఇది కూడా రాంగ్. అంటే నీ నోటీస్ అంటే మీ దృష్టికి తీసుకురావాలని లేఖ రాస్తున్నాను అంటున్నాడు. అది ఎవరికి రాస్తాం, అఫీషియల్స్ కి రాస్తాం మనం. సో బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 12th క్వశ్చన్, వేర్ ఈస్ ద సెండర్స్ అడ్రస్ యూజువల్లీ ప్లేస్డ్ ఇన్ అన్ ఇన్ఫార్మల్ లెటర్? అంటే సెండర్స్ యొక్క అడ్రస్ ని మనం ఎక్కడ మెన్షన్ చేస్తాము ఇన్ఫార్మల్ లెటర్ లో, రైట్. సెండర్స్ యొక్క అడ్రస్ అంటే మనం రాస్తున్న వాళ్ళ యొక్క అడ్రస్, రైట్, రెసిపియంట్ అడ్రస్ కాదు, మన యొక్క అడ్రస్ ఇన్ఫార్మల్ లెటర్ లో ఇక్కడ మెన్షన్ చేస్తాం. At the very end of the letter, after the signature, at the top left, in the middle of the page, below the salutation. Informal letters do not require the sender's address అంటున్నారు. సో యాక్చువల్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ఎట్ ద వెరీ ఎండ్ ఆఫ్ ద లెటర్ రాస్తాం, రైట్. ఒకవేళ ఫార్మల్ లెటర్ అయితే ఏం చేస్తాం, ఎట్ ద టాప్ లెఫ్ట్ రాస్తాం. సెండర్ సారీ, టాప్ లెఫ్ట్ ఎవరిది, మన అడ్రస్ రాయం, వాళ్ళ అడ్రస్ రాస్తాం. ఎట్ ద వెరీ ఎండ్ ఆఫ్ ద లెటర్ అనేది మన అడ్రస్ అవుతుందండి. ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మిడిల్ ఆఫ్ ద పేజ్ రాంగ్, అది రాయం, బాడీ ఆఫ్ ద లెటర్ అవుతుంది. సో ఇన్ఫార్మల్ లెటర్స్ డు నాట్ రిక్వైర్ ద సెండర్స్ అడ్రస్ అంటున్నారు, ఇది రాంగ్ అవుతుంది, రైట్. ఎందుకంటే లెటర్ రిటర్న్ రావాలి అంటే మళ్ళీ మనకి మన యొక్క అడ్రస్ కావాలి. సో ఇన్ఫార్మల్ లెటర్ లో ఎక్కడ రాస్తాము అంటే ఎండింగ్ లో రాస్తాము, రైట్. ఫార్మల్ లెటర్ లో అయితే నార్మల్ గా టాప్ లెఫ్ట్ లో రాస్తాము. ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. 13, విచ్ ఆఫ్ దీస్ క్లోజింగ్ ఈస్ మోస్ట్ సూటబుల్ ఫర్ లెటర్ టు యువర్ బెస్ట్ ఫ్రెండ్? రైట్, ఇక్కడ క్లోజింగ్ ఆఫ్ ద లెటర్ అంటున్నాడు. ఎవరికి రాస్తున్నప్పుడు, టు యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో బెస్ట్ ఫ్రెండ్ కి రాస్తున్నప్పుడు నువ్వు ఏ విధంగా లెటర్ ని క్లోజ్ చేస్తావు, రైట్. సో యువర్స్ ఫెయిత్ఫుల్లీ, ఇది రాంగ్, అఫీషియల్ అవుతుంది. వార్మ్ రిగార్డ్స్, ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు, రైట్. లాట్స్ ఆఫ్ లవ్, ఇది కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ కి రాస్తున్నప్పుడు మనం ఏం చేస్తామో, రైట్, క్లోజింగ్ అనేది లాట్స్ ఆఫ్ లవ్ అని ఉంటుంది, రైట్. అండ్ యువర్స్ ఒబీడియంట్, ఇది రాంగ్, రైట్. క్లోజింగ్ లెటర్ అనేది మనం లాట్స్ ఆఫ్ లవ్ అని మనం మెన్షన్ చేస్తాం. వార్మ్ రిగార్డ్స్ కూడా మెన్షన్ చేయొచ్చు, బట్ ఇది సెమీ ఫార్మల్ అవుతుంది. ఇది ఎగ్జాక్ట్ సూటబుల్ ఆన్సర్, సి ఇస్ ద. And coming to question number 14, in an informal letter the salutation is usually followed by which punctuation mark? Yes, like salutation అంటే ఏంటి, గ్రీటింగ్స్, రెస్పెక్టెడ్ సార్, లేదా లైక్ ఇక్కడ మనకి ఇన్ఫార్మల్ అయితే డియర్ మామ్, డియర్ బ్రదర్, డియర్ ఫ్రెండ్, ఈ విధంగా రాస్తాం కదా. సో ఏం చేస్తాము, కామా పెడతాం. ఏం పెడతాం మనం, ఏ కామా, రైట్. కామా అనే పంక్చుయేషన్ ని పెడతాం, మార్క్ ని మనం అక్కడ రాస్తాం. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 15th one, which of the following is permissible in an informal letter but discouraged in a formal one? రైట్, ఇక్కడ ఏమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్, ఇందులో నాలుగిట్లలో ఏ ఆప్షన్ అనేది ఇన్ఫార్మల్ లెటర్ లో మనం పర్మిట్ చేస్తాము అంటే అనుమతిస్తాము, బట్ డిస్కరేజ్డ్, ఇందులో ఫార్మల్ లో మనం దాన్ని ఎంకరేజ్ చేయము అంటున్నాడు, రైట్. ఇన్ఫార్మల్ లో రాసి ఫార్మల్ లో రాయనిది ఏంది చూద్దాము. ఫస్ట్ వన్, యూజింగ్ కాంట్రాక్షన్స్ లైక్ కాంట్ ఆర్ యామ్, మెన్షనింగ్ ద డేట్, రైట్, డివైడింగ్ ద లెటర్స్ ఇంటూ పారాగ్రాఫ్, సైనింగ్ యువర్ నేమ్ ఎట్ ద బాటమ్. ఎస్, సో ఏది ఇక్కడ అంటే ఏ ఇస్ ద కరెక్ట్ వన్. లైక్ కాంట్, యామ్, రైట్, ఐ వుడ్, ఐ హ్యాడ్, ఇలాంటివి ఉంటాయి కదా కాంట్రాక్షన్స్, షార్ట్ కట్స్, రైట్. ఆ కాంట్రాక్షన్స్ అనేది మనం ఓన్లీ ఇన్ఫార్మల్ లెటర్ లో రాస్తాము. కమింగ్ టు మెన్షనింగ్ ద డేట్, డేట్ అనేది ఫార్మల్ లో కూడా ఉంటుంది, ఇన్ఫార్మల్ లో కూడా ఉంటుంది. డివైడింగ్ ద లెటర్ ఇంటూ పారాగ్రాఫ్స్, ఎస్, పారాగ్రాఫ్ అని మనం ఫార్మల్ లో ఇన్ఫార్మల్ లో రెండిట్లలో కూడా డివైడ్ చేస్తాం, రైట్.
అండ్ సైనింగ్ యువర్ నేమ్ ఎట్ ద బాటమ్ ఇది కూడా రెండిట్లలో ఉంటుంది. రైట్. ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటి ఇక్కడ అంటే ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. కమింగ్ టు 16th క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ సబ్స్క్రిప్షన్ ఇన్ ఎ ఫార్మల్ లెటర్? ఏమంటున్నాడు? సబ్స్క్రిప్షన్ అంటున్నాడు. దేంట్లో? ఫార్మల్ లెటర్‌లో. అఫీషియల్స్‌కి రాస్తున్నప్పుడు మనం సబ్స్క్రిప్షన్ అనేది ఏం రాస్తామో చూద్దాం. యువర్స్ లవింగ్లీ. యువర్స్ లవింగ్లీ అనేది ఎవరికి? ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి రాస్తున్నప్పుడు యూజ్ చేస్తాం. అంటే ఇన్ఫార్మల్ అవుతుంది ఇది. యువర్స్ సిన్సియర్లీ ఇది కరెక్ట్. యువర్స్ సిన్సియర్లీ అనేది మనం ఫార్మల్ లెటర్‌లో వాడతాం. విత్ లవ్ ఇది కూడా ఇన్ఫార్మల్. బై రైట్. బై అనేది కూడా ఇన్ఫార్మల్. 70. ఇన్ విచ్ టైప్ ఆఫ్ లెటర్ ఈస్ పంక్చుయేషన్ యూజ్డ్ ఇన్ ద అడ్రస్? యెస్. ఏమంటున్నాడు? ఏ టైప్ ఆఫ్ లెటర్‌లో పంక్చుయేషన్ మార్క్స్ అనేది మనం వాడుతాం. సో, మనం డిస్కస్ చేసాం. ఏంటి? 2 టైప్స్ ఆఫ్ లెటర్. యాక్చువల్లీ 3 డిస్కస్ చేసాం. బట్ మోస్ట్‌లీ యూజ్డ్ ఏంటి? ఇండెంటెడ్, బ్లాక్. సో, బ్లాక్ ఫార్మాట్‌లో నో పంక్చుయేషన్ మార్క్స్. రైట్. మనం ఎలాంటి పంక్చుయేషన్ మార్క్స్‌ని మనం వాడము బ్లాక్ ఫార్మాట్‌లో. ఎవ్రీథింగ్ డైరెక్ట్‌లీ రిటన్. బట్ ఇండెంటెడ్ ఫార్మాట్‌లో మాత్రమే రైట్. పంక్చుయేషన్ మార్క్స్‌ని వాడతాము. ఏ విధంగా? అంటే 2 రాసి కామా, రైట్. నేమ్ రాసి మళ్ళీ కామా, రైట్. దాని డిజిగ్నేషన్ రాసి కామా, రైట్. పిన్ కోడ్ తర్వాత ఇలా లేదా సిటీ నేమ్ తర్వాత ఫుల్ స్టాప్ పెడతాం. ఈ విధంగా పంక్చుయేషన్ మార్క్స్. మళ్ళీ గ్రీటింగ్స్ రాస్తున్నప్పుడు రెస్పెక్టెడ్ సార్ అని రాసి కామా, రైట్. బాడీ ఆఫ్ ద లెటర్‌లో ఎండింగ్‌లో ఫుల్ స్టాప్ ఇలాంటివన్నీ ఎందులో ఉంటాయి? పంక్చుయేషన్ మార్క్స్ అంటే ఇండెంటెడ్ ఫార్మాట్‌లోనే ఉంటాయి. అంటే ఓల్డ్ స్టైల్ ఆఫ్ లెటర్. ఇండెంటెడ్ అంటే ఏంటి? అంటే కొద్దిగా రైట్ సైడ్‌కి జరిపి రాయడం లెటర్‌లో. రైట్. కొద్దిగా రైట్ సైడ్‌కి జరిపి రాస్తే దాన్ని ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫార్మాట్‌లో మనకి బ్లాక్ ఫార్మాట్‌లో అయితే ఇక్కడ నుంచే మొదలుపెడతాం. ఇండెంటెడ్‌లో అయితే కొద్దిగా రైట్ సైడ్‌కి జరిపి రెస్పెక్టెడ్ సార్ అని రాస్తాము రైట్ సైడ్‌కి. దాన్ని ఇండెంటెడ్ ఫార్మాట్ అంటాం. క్వెషన్ నంబర్ 18th. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ఎ కరెక్ట్ సాల్యుటేషన్ ఇన్ ఎ ఫార్మల్ లెటర్? యెస్. సో, కరెక్ట్ సాల్యుటేషన్ అడుగుతున్నాడు. దేంట్లో? ఫార్మల్ లెటర్‌లో. అఫీషియల్స్‌కి రాస్తున్నప్పుడు సాల్యుటేషన్ అంటే ఏంటి? గ్రీటింగ్. ఏ విధంగా గ్రీట్ చేస్తాం? మై డియర్ ఫ్రెండ్ ఇది ఇన్ఫార్మల్ అవుతుంది. హలో సార్ ఇది కూడా ఇన్ఫార్మల్. రెస్పెక్టెడ్ సార్ ఇది కరెక్ట్ అవుతుంది. సో, రెస్పెక్టెడ్ సార్ అనేది ఫార్మల్ లెటర్‌లో వాడతాము. కమింగ్ టు 19th క్వెషన్. విచ్ ఈస్ ద మోడర్న్ స్టైల్ ఆఫ్ లెటర్ రైటింగ్? మోడర్న్ స్టైల్ అంటే ఏంటి? బ్లాక్ ఫార్మాట్. రైట్. బ్లాక్ ఫార్మాట్ అనేది మోడర్న్ స్టైల్. రైట్. రిమైనింగ్ 3 ఆర్ రాంగ్. ఇండెంటెడ్ అంటే ఓల్డ్. సెమీ ఇండెంటెడ్ అంటే నాట్ యూజ్డ్. పర్సనల్ ఫార్మాట్ అనేది మన పర్సనల్‌గా రాసుకునేది. రైట్. ఎలాగైనా రాసుకోవచ్చు. 20. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్స్ యూజువల్లీ రిక్వైర్స్ ఎ సబ్జెక్ట్ లైన్? సబ్జెక్ట్ లైన్ అనేది ఏ లెటర్స్‌కి యూజ్ అవుతుంది? మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్‌లీ మనకు ఒక క్వెషన్ వచ్చింది. రైట్. సబ్జెక్ట్ లైన్ అనేది బ్రీఫ్‌గా మెన్షన్ చేయడం. రైట్. ఏమని? రిక్వెస్టింగ్ లెటర్ ఫర్ లీవ్ రిక్వెస్టింగ్ ద లెటర్ లేదంటే లీవ్ అప్లికేషన్ అని ఆ విధంగా ఏదైతే సబ్జెక్ట్ లైన్ రాస్తామో దాన్ని మనం రైట్ సబ్జెక్ట్ లైన్ అంటాం. ఏ లెటర్‌లు యూజ్ చేస్తాము అంటే ఓన్లీ ఫార్మల్ లెటర్‌లోనే యూజ్ చేస్తాం. రైట్. పర్సనల్ లెటర్స్ కానీ, ఇన్ఫార్మల్ లెటర్ గాని, ఫ్రెండ్లీ లెటర్స్ గాని ఇందులో మనం సబ్జెక్ట్ లైన్ రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా డియర్ ఫ్రెండ్, డియర్ బ్రదర్ అని టాపిక్ మొదలుపెట్టేసి మనం మ్యాటర్ ఏముందో కన్వే చేసుకోవచ్చు.